ఆవిడ పిల్లవాడి పుట్టినరోజుకి అందరినీ పిలిచింది. సుమారు 25 మంది 30 మంది వచ్చారు. అందరు అడుగుతున్నారు, ఏమైనా టైం అయిపోయింది, ఇంకా కేక్ పెట్టలేదు, కొవ్వొత్తులు పెట్టలేదు అని చెప్పేసి. ఆవిడ చెప్పింది, మా ఇంట్లో కేక్ లేదు, కొవ్వొత్తి లేదని చెప్పేసి. మరి ఏముందండి, ఆరతి ఉంది, అక్షంతలు ఉన్నాయి, సంస్కృతంలో శ్లోకం ఉంది, జన్మదినం ఇదా అని చెప్పేసి. అది పెట్టింది, ఆరతి ఉంది, అక్షంతలు ఏముంది. మొదటిసారి చూసిన వాళ్ళకి ఆశ్చర్యం వేసింది, నవ్వొచ్చింది కొద్ది మందికి. కానీ ఆశ్చర్యం ఏంటంటే, ఒక ముగ్గురు తన ఇంట్లో కూడా ఇలాగే ఆచరించారు. ఒక సంవత్సరం తర్వాత అనేక ఇళ్లలో ఇది ఆచరించారండి. ఆ మొదట్లో నాకు అనిపించింది అనుకోండి, నేను చేస్తే ఏమనుకుంటారని భావన నా మనసులో ఉంటే మార్పు రాదు. కానీ చిన్న చిన్న అలవాట్లే. దురదృష్టం ఈ రోజున కుటుంబ వ్యవస్థ ఎలా అయిపోయింది అంటే, బెంగళూరులో సుమారుగా 2 లక్షల రూపాయల ఫీజు ఉండేటువంటి స్కూల్కి వెళ్తున్నటువంటి పిల్లవాడు, 6వ తరగతి పిల్లవాడు స్కూల్లో మాట్లాడుతుంటే టీచర్తో అన్నాడు, మాది ఉమ్మడి కుటుంబం అండి, జాయింట్ ఫ్యామిలీ అన్నాడు. టీచర్కి ఆనందం వేసేసి ఎంతమంది ఉంటారని చెప్పేసి అడిగారు. పిల్లవాడు చెప్పాడు, 3 ఉంటామండి అన్నాడు. ఎవరయ్యా అని చెప్పేసి అడిగారు. అమ్మ నాన్న నేను అన్నాడు. టీచర్కి ఆశ్చర్యం వేసింది, ఇది ఉమ్మడి కుటుంబం ఏంటి అంది. పిల్లవాడు చెప్పాడు, మా అమ్మ నాన్న కలిసి ఉన్నారు కదండి, అందుకోసం ఉమ్మడి కుటుంబం అండి అన్నాడు. టీచర్కి ఆశ్చర్యం వేసింది, బాధ కలిగింది. క్లాస్లో ఉండేటువంటి 30 మందిలో 12 మంది సింగిల్ పేరెంట్ అండి. పిల్లవాడి మనసులో ఏమనిపిస్తుంది, తల్లిదండ్రులు కలిసి ఉంటే ఉమ్మడి కుటుంబం అనుకుంటాడు. మన భీమవరంలో వనభోజనాలు జరిగాయి. సుమారు 700 మంది పిల్లలు వచ్చారు. ఆటలు పాటలు క్విజ్ రకరకాల కార్యక్రమాల్లో ఒకరికి అనిపించింది. ఒకటి బొమ్మ తయారు చేసి ఇచ్చాడు, షీటు. అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్య, మామ అత్త బాబాయ్ పిన్ని, ఇట్లా రకరకాలుగా బంధుత్వాలన్నీ రాసి పిల్లలందరికీ 700 మందికి షీట్ ఇచ్చేసి, మీ అమ్మమ్మ తాతయ్య పేర్లు రాయండి, నానమ్మ తాతయ్య పేర్లు రాయండి అని చెప్పాడు. పిల్లలు సగం రాశారు, సగం గుర్తు లేవు, తెలియదు. మీ ఇంట్లో వాళ్ళని అడిగి రాయమన్నారు, వెళ్ళారు, కనుక్కున్నారు, మొత్తం రాశారు. ఆనందంగా 700 మంది వచ్చారు. వచ్చాక చెప్పారు, ఆ పైన అందరు రాశారు కదా, రాసామండి, పైన రాయమన్నాడు, అవర్ ఫ్యామిలీ, మన కుటుంబము అని. పిల్లలు ఆలోచించారు. ఇప్పటివరకు నేనేమనుకున్నాను, నా కుటుంబం అంటే ఏంటి, అమ్మ నాన్న నేను చెల్లి కుటుంబము. చిన్న ఆలోచనలు మార్పండి. కరీంనగర్ దగ్గర ఒక స్కూల్కి వెళ్తే పెద్దాయన గుడి దగ్గర కూర్చొని ఉన్నాడు. ఏమయ్యా పెద్దాయన వచ్చారు ఇక్కడికి అంటే, మా అబ్బాయి ఆ స్కూల్లో చదువుతున్నాడండి, సరస్వతి శిశు మందిర్లో, అందుకోసం కలవడానికి వచ్చారన్నాడు. నువ్వు చూస్తే చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చావు కదా, ఇక్కడ 10,000 రూపాయల ఫీజు, నీకు కష్టం కదా, ఎందుకు ఇక్కడ చేర్పించావు, గవర్నమెంట్ స్కూల్లో చేర్పిస్తే బాగుండదంటే ఆయన చెప్పాడు, నేను చదువుకోలేదు, మా పిల్లవాడు ఏం చదువుతున్నాడో తెలియదు, కానీ నాకు ఒకటే నమ్మకము, ఈ స్కూల్లో చేర్పిస్తే నేను బ్రతికుండేటువంటి చిట్ట చివరి క్షణం వరకు కూడా నాకు ముద్ద పెడతానని నమ్మకం ఉంది, అందుకోసం చేర్పించాను. స్వామీజీ మాట్లాడుతూ చెప్పారు, చదువు సంస్కారం 2 ఉండాలండి. చదువు ఉంది, సంస్కారం లేదు. కులం ఉంది, డబ్బు ఉంది, చదువు ఉంది, శైవ భక్తుడే, కానీ గుణము లేని కారణంగా రావణాసురుడు రాక్షసుడు అయ్యాడు. కొన్ని విద్య డిగ్రీలు ఉన్నాయి, 1 సున్నా, ఉద్యోగం ఉంది, ఇంకో 0, మంచి అమ్మాయి వచ్చింది, 3వ 0, పదవి వచ్చింది 0, ప్రమోషన్ వచ్చింది 0, సున్నాలు పెరుగుతున్నాయి, తప్పులేదు. కానీ ఆ పక్కన ఉండవలసినటువంటి సంస్కారము అనేటువంటి ఆ 1 ఉన్నప్పుడే 10, 100, 1000, 10,000, 1,00,000 అవుతుంది. ఆ 1 లేకపోతే ఎన్ని సున్నాలు అన్నప్పటికీ సున్నాలుగానే మిగిలిపోతుంది. కాబట్టి మనం చూసుకోవాల్సింది ఆ 1 ఉందా లేదా మన ఇంట్లో, అది ఆలోచించుకోవాలి. రాముడు అంటే కుటుంబ వ్యవస్థ అండి, కుటుంబ విలువలండి. ఏ తండ్రి అయినప్పటికీ తన కూతురు సుఖంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటాడండి. కోరుకుంటాడా లేదా? జనకుడు కూడా సీతమ్మ వారు సుఖంగా ఉండాలని కోరుకునే రాముడికి ఇచ్చి వివాహం చేశాడు. కానీ సుమారుగా 8.5-9 నెలల పాటు రావణాసుడి దగ్గర ఉంది. ఎటువంటి మానసిక స్థితి ఉంటుందో ఊహించండి స్త్రీకి. నేను ఇక్కడ ఉన్నాననేటువంటి వార్త రాముడికి తెలియడానికి ఎంత సమయం పట్టి ఉంటుంది. కానీ శత్రువుల మధ్యలో, ఆ లంకా నగరంలో రాక్షసుల మధ్యలో అశోకవనంలో కూర్చున్నటువంటి సీతమ్మ వారు, హనుమంతుడు వచ్చేసి నిన్ను తీసుకెళ్తా అన్నప్పటికీ నేను రాను, రాముడు వచ్చి తీసుకెళ్లాలని చెప్పాడు. రావణాసుడు వచ్చేసి అనేక సందర్భాల్లో ప్రలోభ పెడుతుంటే, ఆశ పెడుతుంటే, మభ్య పెడుతుంటే, భయపెడుతుంటే
సీతమ్మ వారు ఎదురుగా గడ్డి పరక పెట్టుకొని రావణాసురులుగా భావించేసి మాట్లాడిందే తప్ప తల వంచలేదు. హిందూ కుటుంబ వ్యవస్థ అంటే, రామరాజ్యం అంటే ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్క అమ్మాయి సీతమ్మ వారిలాగా, ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ధైర్యంతో కూడుకున్నటువంటి కావాలి. అదే నిజమైనటువంటి రామరాజ్యం అంటే. రామరాజ్యం అంటే అదండి. రెండోసారి అడవిలోకి వెళ్ళినప్పుడు రాముడు యాగం చేస్తున్నటువంటి వార్త విన్న తర్వాత సీతమ్మ వారికి సందేహం వచ్చింది. యాగం చేస్తున్నాడంటే వివాహం అయి ఉండాలి కదా, భార్య లేకుండా యాగం చేయలేరు, నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి రాముడు రెండో వివాహం చేసుకున్నాడని సందేహం వస్తుంది. గురువుగారిని అడుగుతుంది బాధపడుతూ ఏడుస్తూ. లవకుశ సినిమాలో విన్నాం మనం. రఘుకులేశుడే ధర్మము వీడి మరో భామతో కూడిన నాడు, నాదు జపము తపము నా కావ్యంబే హృదయగునమ్మ అన్నాడు. ఇన్ని వేల శ్లోకాలు ఉండేటువంటి రామాయణం మొత్తం కూడా వృధానే రాముడి యొక్క వివాహం చేసుకుంటే. కానీ రాముడు అంటే, అయోధ్యలో రాముడి యొక్క ప్రతిష్ట అంటే కేవలం విగ్రహం యొక్క ప్రతిష్ట కాదు. ప్రధానమంత్రి గారు చెప్పారు, ఏ విలువల కోసం, ఆదర్శాల కోసం రాముడు జీవించాడో ఆ ఆదర్శాల యొక్క విలువల యొక్క ప్రతిష్ట జరిగింది పోయిన సంవత్సరము. అది మన జీవితంలో తెచ్చుకుంటేనే నిజమైనటువంటి పూజ, నిజమైనటువంటి మందిర నిర్మాణము. కానీ మొదటిది మన ఒక ఆదర్శ హిందూ కుటుంబ వ్యవస్థగా మన ఇంటిని మార్చుకోవాలి. రెండవది పర్యావరణ హితంగా జీవించాలి. అంత పెద్ద అంతఃపురంలో ఉండేటువంటి శ్రీరామచంద్రుడు అడవిలోకి వెళ్ళిన తర్వాత అడవిని మొత్తాన్ని కూడా నరికేసి మళ్ళీ అంత పెద్ద కుటీరాన్ని ఏర్పాటు చేసుకోలేదు. తనకి ఎంత కావాలో అంతే మాత్రమే చేసుకున్నాడండి. రాముడి జీవితం అంటే ప్రకృతితో మమేకమై జీవించడమే. ప్రకృతి మన యొక్క అవసరాల్ని తీరుస్తుంది, మన యొక్క కోరికల్ని తీర్చదు. పాశ్చాత్య సంస్కృతిలో, మిగిలినటువంటి మతాల్లో దేవుడు ఎక్కడో ఉన్నాడు, క్రియేటర్ సృష్టికర్త ఎక్కడో ఉన్నాడు, దీన్ని సృష్టించాడు, నువ్వు అనుభవించడానికి అన్నారు. కానీ హిందూ ధర్మం చెప్పింది సృష్టికర్త ఎక్కడో లేదు, ఇదంతా కూడా మేనిఫెస్టేషన్, ఇదంతా కూడా భగవంతుడి యొక్క రూపమే. దీన్ని సేవించు, ఆరాధించు, పూజించు, కాపాడు. హైదరాబాద్ లో, విజయవాడలో, విశాఖపట్నంలో ఉండేటువంటి నోవాటెల్ హోటల్ యొక్క జీవితం 5 స్టార్ లైఫ్ స్టైల్ కాదు. పంచభూతాల్ని ఆరాధిస్తూ, కాపాడుకుంటూ, సేవిస్తూ జీవించేటువంటి నిజమైనటువంటి హిందూ జీవన విధానం ఏదైతుందో అది నిజమైనటువంటి 5 స్టార్ లైఫ్ స్టైల్. దాన్ని వదిలేసి పాశ్చాత్య 5 స్టార్ లైఫ్ స్టైల్ వెళ్తే మనం నష్టపోతాము. 3 మనసులో సంకల్పం చేసుకోవాలండి. సింగిల్ యూజ్, ఒక్కసారి ఉపయోగించి పారేసేటువంటి ప్లాస్టిక్ ని మనం వాడకూడదు. ఇంట్లో ఉండేటువంటి పాల కవర్తో సహా, షాంపూ ప్యాకెట్తో సహా దాన్ని చెత్త బుట్టలో వేయకండి, ఒక బ్యాగ్లో పెట్టండి, దాన్ని దాచిపెట్టండి. ఈకో బ్రిక్ అని చెప్పేసి అంటారు. ఒక ప్లాస్టిక్ బాటిల్లో కానీ ఏదైనా బాటిల్లో మొత్తము ఈ మైదానం అంతా వచ్చేటువంటిది మొత్తం కూడా లీటర్ బాటిల్లోకి వచ్చేస్తుంది, అంత గట్టిగా తయారవుతుంది. మొక్కల్ని నాటాలి. ఒక మనిషి బ్రతకడానికి 3 మొక్కలు కావాలి ఆక్సిజన్ కావడానికి. తను వదిలేటువంటి ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ని ఆక్సిజన్ గా మార్చడానికి 4 మొక్కలు కావాలి. మనసులో మనం సంకల్పం చేసుకోవాలి, రాముని యొక్క ప్రతిష్ట జరిగింది అంటే పర్యావరణ హితంగా జీవించడం అంటే సంవత్సరానికి ఒక్కసారి నా జన్మదినం రోజున, నా పుట్టినరోజు రోజున ఎంత భవ్యంగా జరుపుకోవాలో మీ ఇష్టము, కానీ ఒక్క మొక్క నాటి పెంచాలా. ప్రతి ఒక్కరూ సంకల్పం చేసుకోవాలి. ఈ దేశంలో ఉండేటువంటి 140 కోట్ల మంది నా పుట్టినరోజు ఒక్క మొక్క నాటి నేను పెంచాలి అనేటువంటి సంకల్పం చేసుకుంటే దేశం సస్యశ్యామలం అయిపోతుంటుంది. మూడోది, నీటిని వృధా చేయకూడదు. నీరు ఎంత కావాలో అంతే ఉపయోగించుకోవాలి, వృధా చేయకూడదు. కానీ భూమి, నా ఆరోగ్యం గురించి నేను ఎంత ఆలోచిస్తున్నానో, ఈ నేల తల్లి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనదే. ఇది కేవలం మట్టి ముద్ద కాదు, ఇది వెంకటేశ్వర స్వామి యొక్క ధర్మపత్ని అయినటువంటి భూదేవిది. ఈ తల్లిని కాపాడుకుంటేనే ఆ స్వామి వారి యొక్క ఆశీస్సులు మనకు లభిస్తాయి. ఈ తల్లిని శోషించి, ఎరువులు వేసి, రసాయనాలు వేసి, నీటిని వృధా చేసి, చెట్లను నరికేసి, ప్లాస్టిక్ వేసి ఈ తల్లిని నాశనం చేసిన తర్వాత స్వామివారి దగ్గరికి వెళ్ళి సంవత్సరానికి ఒకసారి గుండు చేయించేసుకుని, స్వామి నా కోరికలు తీర్చుకుంటే స్వామివారు బాధపడతారు. ఒకటి, నా జీవితము పర్యావరణ హితంగా జీవించాల. మూడవది సమరసత. ఏ కులానికి చెందిన వాడిని అయినప్పటికీ,
ఎదుటి వ్యక్తిలో భగవంతుని చూసేటువంటి గుణం నాకు రావాలా. నెల్లూరు కార్యకర్త మన దీపావళికి సమరస్త దీపావళి అన్నాడు. ఏం చేశారని చెప్పేసి అన్న, నా డ్రైవరు, మా ఇంట్లో పని మనిషి, మా ఇంట్లో చాకలివాడు, వీధిలో శుభ్రం చేసేవాళ్ళు, ఇలా ప్రతి ఒక్కరు ఎవరైతే నా ఇంటితో కుటుంబంతో ముడిపడి ఉన్నారో వాళ్ళందరినీ పిలిచాను, భోజనం పెట్టాను, బట్టలు పెట్టాను, పంపించాను నేను. ఎందుకు? ఆ పిల్లవాడి వాళ్ళ అబ్బాయి మనసులో కలిగింది ఇదంతా మన కుటుంబము. ప్రతి ఏ వృత్తి అయినప్పటికీ గౌరవించేటువంటి తత్వం రావాలండి. భగత్ సింగ్ గురించి చెప్పారు మనకి. చివరి రోజున భగత్ సింగ్ ఆ జైల్లో ఉండేటువంటి పాకివాడిని అడుగుతాడు, రేపు నీ భోజనం నీ చేతుల మీద తీసుకురా మీ ఇంట్లో నుంచి అని చెప్పేసి అడుగుతాడు. పాకివాడికి ఆశ్చర్యం వేస్తుంది, నేను తీసుకురావడం ఏంటి నీకు భోజనం అని. నేను పుట్టినప్పుడు నా యొక్క మలమూత్రాలని శుభ్రం చేసింది నా కన్న తల్లి, నా కడుపు నింపింది నా కన్న తల్లి. ఈ రోజున చనిపోయేటువంటి ముందు రోజున నా మలమూత్రాలని శుభ్రం చేస్తుంది నువ్వు, నా చివరి భోజనం నీ చేతుల మీదుగా కావాలని చెప్పేసి కోరాడు. మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒంటిమిట్టలో శ్రీరామనవమి చేసుకుంటుంటాం. అక్కడికి వెళ్ళి పూజారిని అడగండి, మాల ఓబయ్య అనేటువంటి వ్యక్తి రాముడి యొక్క భక్తుడు, అతని గుడి లోపలికి రానివ్వలేదని చెప్పేసి బాధపడుతుంటే రాముడు వెనక్కి తిరిగిపోయాడు. మళ్ళీ అతని గుడి లోపలికి రానిచ్చిన తర్వాత మాత్రమే ముందుకు తిరిగాడట. కానీ రాముడికి శబరి యొక్క కులం ఏంటి చూడలేదు, గుణం మాత్రమే చూశాడు. ఎంగిలి పనులని చెప్పేసి భావించలేదు. రాముడు గుహుడు ఏ కులం అని చెప్పేసి చూడలేదు, తన భక్తితోని దాటించినటువంటి గుహుని ఆలింగనం చేసుకున్నాడు. జటాయు యొక్క ఏంటి అని చెప్పేసి చూడలేదు, తన కన్న తండ్రి అయినటువంటి దశరథుడికి దహన సంస్కారాలు చేయలేదు, కానీ జటాయు పక్షికి చేశాడు రాముడు. కానీ రాముణ్ణి పూజించేటువంటి మనము నా మనస్సు లోపల కులం అనేటువంటి భావనతో ఎదుటి వ్యక్తిని తక్కువ ఎక్కువ నేను చూస్తున్నా అంటే నిజమైనటువంటి రాముడి యొక్క పూజ కాదు. కృష్ణుడు అంతఃపురంలో కూర్చున్నప్పుడు నీ మిత్రుడు కుచేలుడు వచ్చాడయ్యా అని చెప్పేసి వార్త విన్న వెంటనే పరిగెత్తుకుంటెళ్ళి కుచేలుని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. కానీ రాముడికి కులం యొక్క తేడా లేదు, కృష్ణుడికి అంతస్తు యొక్క తేడా కనబడలేదు. కానీ రాముడిని కృష్ణుడిని పూజించేటువంటి మనము మన మనసులో ఉండేటువంటి భేద భావాన్ని కనుక తుడిచిపెడితే, కడిగేస్తేనే నిజమైనటువంటి రాముడి యొక్క పూజ. రాముడు మన ఎంత బాగా పూజ చేసావు చూడు, ఎలా జీవిస్తున్నావు అది మాత్రమే చూస్తాడు. ఒకటి సమరసత, నాలుగవది స్వదేశీ. ఈ భూమి నా తల్లి. ట్రంప్ తన దేశం గురించి ఆలోచిస్తాడండి. ప్రపంచంలో ఎవడైనప్పటికీ, ఎంత గొప్పవాడైనప్పటికీ తన దేశం గురించి ఆలోచిస్తాడు. కానీ భారతదేశం గురించి ఆలోచించేది ఎవడు? ఇంకెవడైనా ఆలోచిస్తాడా? మనమే ఆలోచించుకోవాలి. ఈ దేశం నాది, ఈ ధర్మం నాది, ఈ సంస్కృతి నాది, ఈ మాతృభాష నాది, ఈ పండుగలు నావి, ఆచారాలు నావి, సాంప్రదాయం నాది. ఇవన్నిటి కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నాది. చెప్పులు కొనుక్కునే షాప్కి వెళ్ళిన తర్వాత నచ్చినటువంటి కలరు, నచ్చినటువంటి డిజైను, కావలసిన రేటు బాగుందని చెప్పేసి అనిపించింది. షాప్ వాడిని అడిగాను, బాబు ఈ చెప్పులు కావాలి బాగున్నాయని చెప్పేసి అంటే షాప్ వాడు చూసన్నాడు, భరత్ గారు మీకు కాల్ సైజు 10వ నెంబరు 8వ నెంబర్ ఉంది తీసుకుంటారా అన్నారు. జీవితంలో ఎప్పుడైనా సరే నా కాల్ సైజు 10 అయితే 8వ నెంబర్ తీసుకున్నామండి? ఎవరైనా తీసుకున్నారా? డిజైన్ నచ్చింది, కలర్ నచ్చింది, రేట్ నచ్చింది, కానీ కాల్ సైజుతో ఎప్పుడు కాంప్రమైజ్ కాలేదు. కానీ పాశ్చాత్య దేశాల నుంచి వచ్చేటువంటి విభిన్నమైనటువంటి విచిత్రమైనటువంటి అనేక రకాల సిద్ధాంతాలు ఏవి వచ్చినప్పటికీ ఈ దేశానికి సరిపోతాయా లేదా? వీ హ్యావ్ టు మోడర్నైజ్ బట్ నాట్ వెస్టర్నైజ్ అని చెప్పేసి అంటారు. ఆధునీకరణ కావాలి, పాశ్చాత్యీకరణ కాదు. మన మూలాల్ని కాపాడుకుంటూ, మన సంస్కృతిని కాపాడుకుంటూ ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్ మాత్రమే కాదు మారుస్తున్నారు. ఏ ఫర్ అయోధ్య, బి ఫర్ భరత్, సి ఫర్ కావేరి, డి ఫర్ దశరథ వచ్చేస్తున్నాయండి. ఇప్పుడు ఆంగ్లం నేర్చుకోవడం తప్పు కాదు, కానీ నా మాతృభాషను నేను మర్చిపోను. నేను ఒకటి నాదైనటువంటి నా స్వదేశీ, నా యొక్క పద్ధతి ప్రతి ఒక్క దాన్ని నేను ఏ విధంగా ఆచరిస్తాను. నేను ఒకటి షాప్కి వెళ్ళి కొనుక్కునేటువంటి సమయంలో ఈ వస్తువు విదేశీదా స్వదేశీదా చూసుకోవాలి. అవకాశం ఉంది సంవత్సరంలో ఒక్కసారి
మొత్తం మనకు కావలసినటువంటి వస్తువుల్లో 1,000 రూపాయలైనా సరే గో ఉత్పత్తుల్ని వాడితే ఎమ్మిగనూరులో ఉండేటువంటి 20,000 కుటుంబాలు ఉంటే 20,000 కుటుంబాలు 1,000 రూపాయలు 500 నుంచి 1,000 రూపాయలు గో ఉత్పత్తుల్ని వాడితే చాలండి అనేక గోశాలు పెరుగుతాయి. గోల్ని ప్రోత్సహించేటువంటి వాళ్ళు, పాలించేటువంటి వాళ్ళు పెరుగుతారు. నేను డైరెక్ట్గా గోల్ని పెంచలేకపోవచ్చు, కానీ పెంచుతున్నటువంటి వాళ్ళు ప్రోత్సహించాలి. గోని కేవలం పూజించడం కాదు, కాపాడుకోవాలి. ఒకటి స్వదేశీ అన్నారు. 5వది సివిక్ సెన్స్ అండి, పౌర విధులండి. హైదరాబాద్లో వెళ్తుంటే ఎర్ర సిగ్నల్ పడింది, ఆపాము. యువకుడు జిమ్మన బైక్ మీద నుంచి వెళ్ళిపోతున్నాడు. పక్క నుంచి పోలీసు వాడు పరిగెత్తుకుంటూ వచ్చేసి ఆపాడు. ఏయ్, రెడ్ సిగ్నల్ ఉంది, కనబడలేదా అన్నాడు. యువకుడు చెప్పాడు, అది కనబడిందండి, మీరు కనబడలేదన్నాడు. కానీ పోలీసు వాడిని చూస్తే నియమాన్ని పాటించడం కాదు, లేకపోయినప్పటికీ పాటించాలి. 82లో ఏషియాడు ఆటలు జరిగాయి కలకత్తాలో. అనేక మంది విదేశాల నుంచి ఆటగాళ్ళు వచ్చారు, ఆటలాడుతున్నారు. వాళ్ళు బయట తిరుగుతున్నప్పుడు అన్నారు, ఏమయ్యా ఈ కలకత్తా నగరం ఇదంతా కూడా ఇంత అపరిశుభ్రంగా ఉంది, చెత్త వేసేసారు, వాసన వస్తుంది, శుభ్రం చేసుకోరా అని చెప్పేసి అంటే మన వాళ్ళు చెప్పారు, 60 లక్షల జనాభా అండి, ఎట్లుంటుందండి, ఇంకెట్లుంటుందండి అని చెప్పేసి అన్నారు. వాళ్ళు అడిగారు, 60 లక్షల జనాభా సరిపోదా శుభ్రం చేసుకోవడానికి అని చెప్పేసి అడిగారండి. ఎమ్మిగనూరుని నేను శుభ్రం చేయలేకపోవచ్చు, కానీ నా వల్ల ఎమ్మిగనూరు అపరిశుభ్రం కాకూడదు. ఇది మనం మనసులో సంకల్పం చేసుకున్నాం అనుకోండి, నా ఇల్లు ఎంత శుభ్రంగా ఉందో ఎమ్మిగనూరు అంతే శుభ్రంగా ఉంటది. బాధ్యత నాది. ఎమ్మిగనూరు యొక్క మున్సిపాలిటీది, పంచాయతీది కాదు, నాది బాధ్యత. కానీ ప్రతి దాంట్లో కూడా ఒక పబ్లిక్ ప్లేస్ లో, బస్ స్టాండ్ లో, బస్సులో వెళ్తున్నప్పుడు, రైల్లో వెళ్తున్నప్పుడు ఎలా ఉండాలి, ప్రతి దాన్ని కూడా ఈ విధంగా ఆచరించేటువంటి సమాజం. ఇక్కడ ప్రారంభంలో చెప్పినట్టుగా ప్రపంచము ఆ విధంగా మన వైపు ఎదురు చూస్తున్నది. ధర్మం గొప్పదే, సంస్కృతి గొప్పదే, మనం చెప్తున్నటువంటి గొప్పవే, కానీ దాన్ని ఆచరించేటువంటి సమాజం ప్రపంచానికి కనబడ్డప్పుడు మనతో పాటు కలిసి రావడానికి సిద్ధమవుతారు. ఒకటి రాబోయేటువంటి కొద్ది సంవత్సరాల్లోనే అటువంటి ఆచరించేటువంటి సమాజంగా మనం సంకల్పం చేసుకోవడము. నేను నా దగ్గర నుంచి ప్రారంభిస్తాను. పర్యావరణ హితంగా జీవించడం అంటే ఇప్పటి నుంచే, ఇవాళ నుంచే, రేపటి నుంచే నా బైక్లో, నా స్కూటర్లో, నా కారులో గుడ్డ సంచి ఉందా, ప్లాస్టిక్ కవర్ తెచ్చుకుంటున్నానా, నా కారుకు ఉండేటువంటి 4 తలుపులకి ప్లాస్టిక్ బాటిల్ కొని పెట్టుకుంటున్నానా, గ్లాస్ బాటిల్ పెట్టుకొని నీళ్లు పట్టుకొని పెట్టుకుంటున్నానా, ఇక్కడ నుంచి ప్రారంభించడం అండి. మన సింధనూరుకి వెళ్తే వాళ్ళ మా రామాలయం ప్రతిష్ట చేసేవాడి రండి అన్నారు. ప్రతిష్ట అయిపోయిన తర్వాత చెప్పారు వాళ్ళు, మేము ఈ రామాలయం ప్రతిష్టతో పాటుగా స్టీల్ బ్యాంక్ పెట్టామండి అన్నారు. ఏంటయ్యా అన్న, నేను మా ఊర్లో 400 కుటుంబాలు ఉన్నాయి, 1000 కంచాలు, 1000 టిఫిన్ ప్లేట్లు, 1000 టీ గ్లాసులు, 1000 మంచినీళ్ళ గ్లాసులు, జగ్గులు ఇవన్నీ పెట్టుకున్నాము. ఎవరి ఇంట్లో ఏ చిన్న కార్యక్రమం జరిగినప్పటికీ ప్లాస్టిక్ వాడట్లేదు, ఇవి తీసుకెళ్తున్నాం, వాడుతున్నాం, తెచ్చిస్తున్నాం. మేము దేశంలో ప్రారంభమైంది. మన కుంభమేళాలో 15 లక్షల కంచాలు, గ్లాసులు, సంచులు తీసుకెళ్లి ఇచ్చారు. అక్కడ మార్పు ప్రారంభమైంది. ఇక్కడ మార్పు నా దగ్గర, మా ఇంట్లో ప్రారంభమైందా లేదా? మీటింగ్ జరుగుతుంది, వక్త అడిగారు, ఎవరెవరు మార్పుని కోరుకుంటున్నారు అని చెప్పేసి అడిగారు. ఎంతమంది ఎత్తుంటారు ఏమండి? అందరు ఎత్తుతారు కదా. మళ్ళీ అడిగాడు, ఎవరెవరు మారాలనుకుంటున్నారు అని చెప్పేసి అందరు అటు పక్క ఇటు పక్క చూస్తున్నారు. మార్పు అందరూ కోరుకుంటారు, కానీ ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే పక్కవాడు మారాలనుకుంటుంటారు. నేను మారడం సులభమా, పక్కవాడు మారడం సులభమా? నేను మారడమే సులభం అన్నాడు. ఒకటి హిందూ సమ్మేళనం అనేటువంటిది మన ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటూ, నేను హిందువుని అనేటువంటి విషయాన్ని గర్వంగా చెప్పుకుంటూ, రాముడు ఏ విధంగా అయితే జీవించాడో, 14 సంవత్సరాల పాటు వనవాసానికి వెళ్ళినటువంటి శ్రీరామచంద్రుడు ఏ ఒక్క నగరంలోకి, ఏ ఒక్క గ్రామంలోకి వెళ్ళకూడదండి, అడవుల్లో మాత్రమే ఉండాలి. ఈ నియమాన్ని పాటిస్తున్నాడా లేదా అని చెప్పేసి చూడడం కోసం కైకేయి ఎవరిని పంపలేదండి. ఇది చూడడానికి ఎవరూ లేకపోయినప్పటికీ రాముడి యొక్క మనస్సులో ఏ ఒక్క క్షణము కూడా నియమాన్ని ఉల్లంఘించి ఏదైనా ఒక గ్రామాన్ని లోపలికి అడుగు పెడదామంటే ఆలోచన కలగలేదు. ఆలోచన కలిగి ఉంటే రాముడు దేవుడై ఉండేవాడు కాదు. రాముణ్ణి పూజించడం అంటే, అయోధ్యలో రాముడి యొక్క ప్రతిష్ట చేసుకోవడం అంటే, నా హృదయంలో రాముని గుండెలో నింపుకోవడం అంటే, నేను రాముడి యొక్క అడుగుజాడల్లో నడవడము అంటే,
నియమాల్ని పాటిస్తూ ఒక ఆదర్శ హిందూ కుటుంబంగా జీవిస్తూ ప్రకృతిని కాపాడుకుంటూ ఈ భూమిని తల్లిగా కాపాడుకుంటూ ప్రతి ఒక్కరిలో కూడా భగవంతుని చూస్తూ నాదైనటువంటి ఈ దేశం ఈ ధర్మం యొక్క గొప్పతనాన్ని నేను ఆచరిస్తూ గర్వంగా అనిపిస్తూ నేను ఏ విధంగా జీవించాలని చెప్పి సంకల్పం చేసుకోవడమే ఈ రోజు హిందూ సమ్మేళనం యొక్క ఉద్దేశము. అటువంటి సంకల్పాన్ని మనం చేసుకుని ముందుకెళ్తారని చెప్పేసి ఆ పరమేశ్వరుడు, ఆ శ్రీరామచంద్రుడు, ఆ నీలకంఠేశ్వరుడు మనకు కావాల్సినటువంటి ఆశీస్సులు మనకి ఇస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుపుతూ పూర్తి చేస్తున్నాను.